ఏప్రిల్ 2 దేవుని వాగ్దానం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఈ పరిశుద్ధ ఈస్టర్ మంగళవారం దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన సమయం. ప్రత్యక్షత దినములను బట్టి దేవుని నేను గణపరుస్తున్నాను. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు అని మనము ముందు ఎరిగి ఉండాలి. అలాంటి నమ్మకము మనం కలిగి ఉండాలి. అది విశ్వాసాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. ఆ గొప్ప విశ్వాసము మనం కలిగి మనం ఆయనను వేడుకున్నప్పుడు మన మనవి ఆయన అంగీకరిస్తాడు. ప్రియులారా, ఈరోజు చాలా విషయాల్లో మనం ఏవేవో కావాలని కోరుకుంటుంటాం. ఎన్నో అవసరతలో మనం ఉంటాము. ఆ అవసరతలను తీర్చుకోవడానికి, వాటిలో మనం ముందుకు వెళ్ళటానికి, మనం ఏమి పొందుకోవాలో, ఏది కావాలో, ఎలా పొందుకోవాలో అని ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రభు అంటున్నాడు, నువ్వు అడిగినవి పొంది ఉన్నామని మీరు నమ్మండి. అలాంటి గొప్ప విశ్వాసముతో మనం ముందుకు వెళ్తే ప్రభు నీకు ఉన్నతమైన ఆశీర్వాదము, అత్యధికమైన దీవెన, నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించిన వాటన్నిటికంటే ఇంకా అధికమైన మేలుతో ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు. పిల్లరా, ఈ ఉదయము దేవుని వాగ్దానము మీ కొరకే. నువ్వు దేనికోసమో బాధపడుతున్నావా? ఏదైనా పొందుకోవాలని ఆలోచిస్తున్నావా? అయితే ప్రభువుని ఖచ్చితంగా అది అనుగ్రహిస్తున్నాడు. నువ్వు ఇప్పుడే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. అది నువ్వు పొందుకున్నానని నువ్వు నమ్ము. ప్రభు చిత్తానికి నువ్వు వదిలిపెట్టు. దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించబోతా ఉన్నాడు. అలాంటి ఉన్నత ఆశీర్వాదము, దీవెన నీకు కలగాలంటే ప్రభువులో నమ్మకము, విశ్వాసం ఉంచి ప్రార్థన చెయ్యి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. మేమేం అడిగినా అవి ఇస్తానని వాగ్దానం చేసిన తండ్రి, వాగ్దానంతో నిన్ను బతిమాలుతూ ఉన్నాం. నీ బిడ్డలో ఏ అవసరత కొరకైతే నీ వైపు చూస్తున్నారో వారి అవసరతను మీరు తీర్చండి, సహాయం చేయండి. నీవు తప్ప ఈ లోకంలో ప్రభువా మాకు సహాయం చేయవారు ఎవరు? దేవా, నీ సహాయంతో ముందుకు నడిపించండి. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నీ ఆత్మ కార్యము మాడలో జరిగించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ తెచ్చేయండి. దినమంతా నీవే తోడే నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.